పీడిఎఫ్ ఒక్కటి చదివితే చాలా నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయా? కాదు. న్యూ ఎంట్రీ మనకి. సో వేవ్స్ లో ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఏజ్ కూడా ఉంది. ఒకటే చాప్టర్ లో 8 మార్క్స్ వస్తాయి, 4 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. యాక్చువల్ గా ఏంటంటే ఈ పీడిఎఫ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పీడిఎఫ్. మీ కాలేజెస్ లో ఇదేమైనా ఇచ్చి ఉంటారా ఒకసారి చెక్ చేసుకోండి. బికాస్ ఈ పీడిఎఫ్ ఎప్పుడు మనం ఐపీఈ అంటే గవర్నమెంట్ ని ఫాలో అయిపోవాలి, స్ట్రిక్ట్ గా కళ్ళు మూసుకుని గవర్నమెంట్ ని ఫాలో అయిపోవాలి. సో గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎఫ్ ఇది. రైట్ ఫ్రమ్ ఈ పీడిఎఫ్ లో వి హ్యావ్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ పీడిఎఫ్ లో మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే బయాలజీ అండ్ బోటనీ అండ్ జువాలజీ రెండు సబ్జెక్టులు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో సివిక్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, ఇంకా లేని సబ్జెక్ట్ లేదనమాట. అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎవరైతే సిఈసి హెచ్ఈసి చదువుతున్నారో వాళ్ళకి కూడా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. అయితే మనము మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వరకు కాన్సన్ట్రేట్ చేద్దాము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ పీడిఎఫ్ ఒక్కటి చదివితే చాలా నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయా? కాదు. దిస్ పీడిఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, దిస్ పీడిఎఫ్ విల్ బ్రింగ్ యూ sufficiently good marks. Sufficiently good marks. Not full marks. ఈ పీడిఎఫ్ ఒక్కటి చదివితే చాలా నాకు ఫుల్ మార్క్స్ వస్తాయా అలా అడిగే వాళ్ళకి ఇది. ఈ పీడిఎఫ్ ఒక్కటి చదివితే నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వస్తాయా? అది కాదు. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఎప్పుడు కూడా స్పెషల్ ప్రిపరేషన్ అవసరం. దానికి ఒక రేంజ్ అంటే అవుట్ ఆఫ్ 85 మార్క్స్ కి 60-70 మార్క్స్ వరకు మీరు తెచ్చుకోవచ్చు. అందులోనూ దీంట్లో ఓన్లీ 4 మార్క్ 8 మార్కే ఉన్నాయి, 2 మార్క్ 1 మార్క్ లేవు. అంటే గవర్నమెంట్ కూడా 2 మార్క్ 1 మార్క్ లో రిస్క్ తీసుకోకూడదు అని మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో 2 మార్క్ కి 1 మార్క్ కి నేనున్నాను, భయపడకండి. పీడిఎఫ్ లో ఓన్లీ 4 మార్క్ అండ్ 8 మార్క్. ఎందుకు 4 మార్క్ 8 మార్క్ అంటే ఇవే కదా మనకి దెబ్బైపోయేవి. 2 మార్క్ 1 మార్క్ మన నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతాయి, కానీ 4 మార్క్ 8 మార్క్ అనేవి నీ బట్టి కొట్టుడు మీద డిపెండ్ అవుతాయి. ఐపీ ఎగ్జామ్స్ అంతే. సో 4 మార్క్ 8 మార్క్ ఇప్పుడు నేను ఈ పీడిఎఫ్ లో ఏవైతే క్వశ్చన్స్ చెప్తానో ఆ క్వశ్చన్స్ ని నువ్వు యాజ్ ఇట్ ఈస్ రీప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయాలమ్మా. సో 4 మార్క్స్ లో ఏమేమి వస్తాయి ఒకసారి చూడండి. సెట్స్ అనే చాప్టర్స్ నుంచి మీకు 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో 4 మార్క్ క్వశ్చన్స్ లో ఇదొక క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దీనికి 4 మార్క్స్. నెక్స్ట్ మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి, సో దట్ మీరు త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చూసుకోండి. సెట్స్ లో నుంచి దాదాపుగా 5 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, కాదు 6, 7, 8, 9, 10, 11, 12 చాలానే ఉన్నాయి. 13 క్వశ్చన్స్ ఉన్నాయి. సెట్స్ నుంచి 13 క్వశ్చన్స్ మీరు చదవాలి. సో ఆ 13 క్వశ్చన్స్ చదివితే 4 మార్క్ క్వశ్చన్స్ లో ఆ 13 మీరు చదివితే సరిపోతుంది అనమాట. అలాగే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మీకు 8 మార్క్ వెయిటేజ్ చాప్టర్. సో రిలేషన్ ఫంక్షన్స్ లో నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి చదవాలి. సో ఈ పీడిఎఫ్ ఒకసారి చూడండి. నేను మీకు వీలైతే షేర్ కూడా చేస్తాను, ఎక్కడ షేర్ చేస్తాను అనేది చెప్తాను, బట్ కొంచెం స్లోగానే స్క్రోల్ చేస్తాను కాబట్టి కొద్దిగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ 8 మార్క్ క్వశ్చన్స్. సో ఇవన్నీ 8 మార్క్ క్వశ్చన్స్. అదే చాప్టర్ 4 మార్క్ వెయిటేజ్ కూడా ఉంది. ఒకటే చాప్టర్ లో 8 మార్క్స్ వస్తాయి, 4 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో 4 మార్క్ క్వశ్చన్స్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. సో 4 మార్క్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. టోటల్ గా 6, 7 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. 7 కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ 4 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ 4 మార్క్ క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయి. 14th క్వశ్చన్, ఇది కూడా 4 మార్క్ క్వశ్చనే. 15 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా 4 మార్క్ క్వశ్చన్స్. అందుకే చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీరు ఫాస్ట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే కష్టం అవుతుంది. తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లో నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 10 తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి, 13 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్.
కాంప్లెక్స్ నెంబర్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిందే మీరు. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇవన్నీ 4 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. 13 క్వశ్చన్స్ ఉన్నాయి కాంప్లెక్స్ నెంబర్ నుంచి, 13 4 మార్క్ క్వశ్చన్స్. తర్వాత స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ అనేది 8 మార్క్ వెయిటేజ్ చాప్టర్ కాబట్టి స్ట్రైట్ లైన్స్ లో నుంచి చూడండి. ఇవి మీకు ఫస్ట్ క్వశ్చన్, తర్వాత సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇవన్నీ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోగలిగితే తీసుకోండి. సో ఇవన్నీ 8 మార్క్ క్వశ్చన్స్ అనమాట. 6 7 మధ్యలో మిస్ అయింది, నంబర్ తప్పు వచ్చింది. 12 తర్వాత 19 వచ్చింది. నెక్స్ట్ కోనిక్ సెక్షన్స్ అనేది కూడా అగైన్ 8 మార్క్ వెయిటేజ్ చాప్టర్. కోనిక్ సెక్షన్స్ 8 మార్క్, కోనిక్ సెక్షన్స్ అలాగే సర్కిల్స్. సో దాంట్లో నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో 8 మార్క్ క్వశ్చన్స్ చూడండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదే చాప్టర్ లో నుంచి 4 మార్క్ వెయిటేజ్, అంటే కోనిక్ సెక్షన్స్ అండ్ సర్కిల్స్ లో నుంచి 8 మార్క్స్ వస్తాయి, 4 మార్క్ కూడా వస్తాయి. సో 4 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇస్తాను మీకు. 8 మార్క్ క్వశ్చన్స్ పారాబోలాలో నుంచి 8 మార్క్ క్వశ్చన్స్, 3 డైమెన్షనల్ జామెట్రీ, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. ఓకే, తర్వాత లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో చాలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, సో తర్వాత డెరివేటివ్స్ 4 మార్క్ వెయిటేజ్ చాప్టర్. సరే, ఈ పీడిఎఫ్ నేను మీకు ఎలాగో ప్రొవైడ్ చేస్తానమ్మా. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఐ విల్ ప్రొవైడ్ దిస్ పీడిఎఫ్ ఫర్ యూ ఆల్, డోంట్ వరీ. ఈ పీడిఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సీక్వెన్స్ అండ్ సిరీస్ 8 మార్క్ క్వశ్చన్స్, కోనిక్ సెక్షన్స్ పారాబోలాలో నుంచి కూడా 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో నుంచి కూడా 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. 14 ప్రాబబిలిటీలో నుంచి కూడా 8 మార్క్ క్వశ్చన్స్, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్. ఓకే, సో ఇవన్నీ చూసుకోండి. ప్రాబబిలిటీ అయిపోయింది కదా. స్టాటిస్టిక్స్ 4 మార్క్ క్వశ్చన్స్, సారీ 8 మార్క్ క్వశ్చన్స్. ఇంకా ఫిజిక్స్ లోకి వచ్చేద్దాం. ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫిజిక్స్ లో 4 మార్క్ క్వశ్చన్స్ మనకి తెలుసు ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అనేది. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ లో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్. సో ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్. Can the velocity of object be in direction other than direction of acceleration? Repeated question. Car travels first 1/3 distance, second 1/3 distance. Super important formula. 3 V1 V2 V3 by V1 V2 plus V2 V3 plus V3 V1. ఇదే ఫార్ములా. V1 V2 V3 ఇచ్చేసాడు, వేసేయడమే. మ్యాన్ వాక్స్ ఆన్ స్ట్రైట్ రోడ్, ఇవన్నీ కూడా హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్. తర్వాత మోషన్ ఇన్ అ ప్లేన్. మోషన్ ఇన్ ఏ ప్లేన్ లో మనకి 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే లాస్ ఆఫ్ మోషన్ లోంచి కూడా 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి కూడా రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవి చదువుకుంటే సరిపోతుంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లో నుంచి కూడా 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. గ్రావిటేషన్ లో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఫ్లూయిడ్స్ లో నుంచి కూడా 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఈసారి కొత్తగా యాడ్ అవుతుంది కేటీజీలో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్. ఇది న్యూగా యాడ్ అయిందమ్మా. ఈ వెయిటేజ్ ఎవరికి తెలీదు, న్యూ ఎడిషన్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో నుంచి, అలాగే ఇది కూడా న్యూ ఎడిషనే. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో నుంచి ఇంతవరకు మనకి 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేవి. ఇప్పుడు 4 మార్క్ క్వశ్చన్ కూడా యాడ్ అయింది అనమాట. ఓ న్యూ కాదు, సారీ, 4 మార్క్ క్వశ్చన్ ఎప్పుడు ఉంటది. ఎనీవే, న్యూ ఎడిషన్, మనకు న్యూ ఎడిషన్ వచ్చేటప్పటికి kinetic theory of gases. Kinetic theory of gases lo what is the ratio of RMS speed of oxygen and hydrogen molecules at same temperature? For molecular gas of having speed 1 2 3 4 kilometers, find the RMS speed of the gas molecules. It is a very simple question amma. idoka chala simple question. Root over v1 square plus v2 square plus v3 square plus v4 square by 4 under square root వేసుకోవడమే. If a gas has f degrees of freedom, find the ratio of CpCv. 2 మార్క్స్ లో నుంచే 4 మార్క్స్ ఇచ్చారు చూడండి. అంటే మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండానే ఇచ్చారనమాట క్వశ్చన్స్. తర్వాత వేవ్స్ అనేది కూడా 4 మార్క్స్ లో న్యూ ఎంట్రీ మనకి. సో వేవ్స్ లో ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎయిర్ కాలమ్ ఇన్ ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, అలాగే బీట్ ఫ్రీక్వెన్సీ అండ్ 70 సెంటీమీటర్ లాంగ్ ఆర్గాన్ పైప్. ఈ 4 క్వశ్చన్లు యాక్చువల్ గా సెకండ్ ఇయర్ వాళ్ళు చదివే వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చాయన్నమాట. నెక్స్ట్ 8 మార్క్స్ థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్ అండ్ వర్క్ ఎనర్జీ పవర్.
8 మార్క్స్ థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్, వర్క్ ఎనర్జీ పవర్. ఎస్, ఇందులో మొత్తం అన్ని చదవాలమ్మా. ఇందులో ఆప్షన్స్ ఏముండవు. ఆల్ 1 2 3 ఉంటా, 1 2 3 చదివేసేయాలి. తర్వాత ఆసిలేషన్స్ లో కూడా 1 2 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 చదివేసేయాలి. వర్క్ ఎనర్జీ పవర్ లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 చదివేసేయాలి. అయితే ఇదొకటి కొత్తగా యాడ్ చేశారు ఈ ఇయర్. మొన్న మీకు క్వార్టర్లీ ఎగ్జామ్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ న్యూ ఎడిషన్ అమ్మ. ఇంతకాలం వర్క్ ఎనర్జీ పవర్ లో మీ సీనియర్స్ 3 ఎస్ఏ క్వశ్చన్స్ చదివితే ఇప్పుడు మీరు 4 ఎస్ఏ క్వశ్చన్స్ చదవాలి. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ టైడ్ టు అ స్ట్రింగ్ అండ్ వర్టికల్ సర్కిల్. ఈసారి క్వశ్చన్ వస్తుందమ్మా మనకి, ఈసారి క్వశ్చన్ వస్తుంది. సో టోటల్ గా ఈ క్వశ్చన్స్ అన్ని చదవాలి. సిమిలర్లీ కెమిస్ట్రీ కూడా ఇక్కడ ప్లేస్ చేసి ఉంది. సో కెమిస్ట్రీ నేనేమి రీడ్అవుట్ చేయట్లేదు, కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నాయమ్మా. కెమిస్ట్రీ ఉన్నాయి దీంట్లో. అలాగే దీంట్లోనే మీకు కెమిస్ట్రీ 8 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, అకౌంట్ ఆఫ్ రెటీనా ఆఫ్ హ్యూమన్ ఐ. నెక్స్ట్ ఇవేంటిది, ఫస్ట్ ఇయర్ జువాలజీ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. బోటనీ క్వశ్చన్స్ కూడా ఉంటాయమ్మా దీంట్లో. బోటనీ క్వశ్చన్స్ ఉంటాయి, జువాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ కూడా ఉంది చూడండి, ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మీకు జనవరి 21 నుంచి 30th వరకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. నీకు 21 ఎగ్జామ్ అయిపోతే పర్లేదు, కానీ 21 అవ్వకపోతే ప్రాబ్లం కదా. తర్వాత ఐపీఈ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మీరు ఐపీఈ ఎగ్జామ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ల్యాబ్స్ ఉంటాయి, అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ Feb 1 నుంచి స్టార్ట్ అయిపోతాయి. 1st, 2nd, 3rd తెలంగాణలో ఏపీలో కంపేర్ చేస్తే 1st, 2nd, 3rd లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంత లేదనుకున్నా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీకు టెన్షన్ ని క్రియేట్ చేస్తాయి. తర్వాత Feb 23rd నుంచి ఒకళ్ళకి, Feb 23rd నుంచి ఒకళ్ళకి, 25th నుంచి ఇంకొకళ్ళకి ఏపీ అండ్ తెలంగాణలో బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కాబట్టి పర్లేదు. కానీ ఇంత ప్రెషర్ లో, అంటే జనవరి 21 నుంచి నువ్వు మార్చి 17th వరకు ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. చదువుకునే గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మోస్ట్ క్రూషియల్, నువ్వు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే, అయ్యో నేను సరిగ్గా చదవలేకపోయాను, ఈ 2 రోజుల్లో నాకు 60 out of 60 వస్తుందా, ఈ ఒక్క రోజులో నాకు చదివితే నాకు 60 out of 60 వస్తుందా, వారం రోజుల్లో చదివితే నాకు 85 వస్తుందా అని నన్ను అడగద్దు. అలా రావు. మరి 1 రోజులో 2 రోజుల్లో చదివితే ఫుల్ మార్క్స్ రావు. పాస్ మార్కులు ఏమైనా వస్తాయి అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేయండి, మీకు వేరే ఆప్షన్ లేదు.